అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈరోజు అనగా ఏప్రిల్ 2వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే నిన్న సాయంత్రం నుంచి ఉద్యోగుల జీతాల బిల్లులలో అయితే కదలిక వచ్చింది. ఉద్యోగులకు సంబంధించి దాదాపుగా జీతాల బిల్లులు ఆర్‌బీఐ కుబేరులకైతే చేరబడ్డాయి. ఇక పెన్షన్ బిల్లుల విషయంలో అయితే కొన్ని సమస్యలు ఏర్పడ్డాయండి. ఏంటంటే పెన్షన్ బిల్లులు బిల్ రిటర్న్ టు డీడీఓగా మళ్లించబడ్డాయి. అంటే బిల్ రిటర్న్ టు డీడీఓ అనైతే రావటం జరిగింది. దీనికి కారణం ఆర్థిక నిబంధనల కోడ్, ఫినాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1లోని 39 అండ్ 50 ఆర్టికల్ ప్రకారంగా అనైతే తెలుస్తోంది. ఈ 2 ఆర్టికల్‌ను పరిశీలించి మళ్ళీ డీడీఓలో రీసబ్మిట్ చేయగా అవి తిరిగి ఆర్‌బీఐ ఈకుబేర్ స్టేజ్‌కైతే పెన్షనర్ల బిల్లులు దాదాపుగా అన్నీ చేరుకోవడం జరిగింది. సో, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని పరిశీలించినట్లయితే నిన్న అర్ధరాత్రి సమయం వరకు ఆహ్, అర్ధరాత్రి సమయంలో కొన్ని అయితే బ్యాచ్ నంబర్‌లు అలాట్ అవుతున్నాయి. సో, ఈరోజు ఉదయం కూడా బ్యాచ్ నంబర్‌లయితే అలాట్ అవుతున్నాయి. బ్యాచ్ నంబర్‌లు అలాట్ అయిన వెంటనే జీతాలు మరియు పెన్షన్‌లు జమ అవుతాయన్నమాట అకౌంట్‌లో. సో, ఈ ప్రక్రియ అనేది మనకి ఈరోజు ఉదయం 10 గంటల సమయానికి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో, 10 గంటల నుంచి ఎవరికైనా జీతాలు, పెన్షన్‌లు జమ కావచ్చు. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వారి అకౌంట్‌లో జీతాలు మరియు పెన్షన్‌లు జమ కానున్నాయి. ఈ ప్రక్రియలో ఏవైనా మార్పులు జరిగితే దానికి సంబంధించి తాజా సమాచారం తక్షణమే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఏ ఏ ట్రెజరీ పరిధిలలో జీతాలు జమ అవుతున్నాయనే వివరాలను కూడా అయితే నిరంతరం తెలియజేస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు నిన్నటి ఇది ఎస్‌బీఐ నోటీస్ అండి. ఎస్‌బీఐ వారు ఈ విధంగా డ్యూ టు యాన్యువల్ క్లోజింగ్ ఆహ్, యాక్ యాక్టివిటీస్ అవర్ డిజిటల్ సర్వీసెస్ విల్ బీ అన్‌వైలబుల్ అనైతే వి అపాలజీ ఫర్ ద ఇన్‌కన్వీనియన్స్ కాజెస్ అనైతే ఇచ్చారు. సో, బ్యాంకులు యాన్యువల్ క్లోజింగ్ కాబట్టి పని చేయలేదనైతే వారు నోటీస్ ఇచ్చారు. ఇకపోతే నిన్న జరిగినటువంటి ఆర్‌బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఏపీకి రావాల్సిన 4,548 కోట్ల రూపాయలకు ఇంటెంట్ పెట్టినందుకును ఈరోజు ఏప్రిల్ 2వ తేదీన ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వ ఖజానాకు జమ కానుంది. సో, ఈ యొక్క ఆర్‌బీఐ యొక్క నోటీస్ అయితే మనం ఈడ చూడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి చేసింది. కాబట్టి ఏప్రిల్ 2న జీతాలు మరియు పెన్షన్లు ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, కొన్ని ఇదో ఇది మనకు పోలీస్ అండ్ జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్ వారికి సంబంధించిన బిల్లు స్టేటస్ అండి. పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ కుబేర్ అని అయితే ఉంది. అంటే పోలీస్ శాఖ మరియు జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్ వారికి సంబంధించిన బిల్లులైతే ఆర్‌బీఐ కుబేర్ దశలో ఉన్నాయి. సో, వారికి బ్యాచ్ నంబర్స్ వెంటనే అలాట్ అయ్యి జీతాలు, పెన్షన్‌లు ఖాతాలో జమ అవుతాయి. సో, ఇది పెన్షనర్ యొక్క బిల్ అండి. ఇదొచ్చేసి సీతమ్మ ధార ట్రెజరీ బిల్ రిటర్న్ అనైతే వచ్చింది. సో, పేమెంట్ స్టేటస్ చూడొచ్చు ఇక్కడ మనము బిల్ రిటర్న్ టు టీడీఓ యాస్ పర్ యాక్ట్ ఆర్ట్ సో, ఆర్టికల్ 39 అండ్ 50 ఆఫ్ ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 అనైతే రావటం జరిగింది. కానీ ఇలాంటి బిల్లులు మళ్ళీ సరిచేయగా అవన్నీ కూడా మనకు ఆర్‌బీఐ కుబేర్‌కైతే వెళ్ళాయి. సో, పెన్షన్ బిల్లులన్నీ కూడా ఏపీ ఫైనాన్షియల్ కోడ్ 1 ఆర్టికల్ 39, 50 ప్రకారంగా తిరిగి సమర్పించమని సీఎఫ్ఎంఎస్ వారు ట్రెజరీలకు తిప్పి పంపారు. సబ్ ట్రెజరీ అధికారులు మరలా బిల్లులు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగిసిన సందర్భంగా కేటాయించిన బడ్జెట్ ల్యాప్స్ లేదా గతించినది అనైతే చెప్పవచ్చు. ఇక ఎంప్లాయీస్ బిల్స్ మూవింగ్ టు ఈకుబేర్ అండి. సో, సాలరీ బిల్స్ బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అవుతున్నాయి. అలాగే పెన్షనర్స్ బిల్స్ గూడా ఈకుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. సో, ఇది మార్నింగ్ ఒక పోల్ కండక్ట్ చేయగా ఎంప్లాయీ యొక్క సారీ ఫ్రెండ్స్, పెన్షనర్ యొక్క పేమెంట్ స్టేటస్‌కి సంబంధించినటువంటి
ఆహ్, ఎక్కువ శాతంలో ఈ-కుబేర్‌లో అయితే ఉన్నాయన్నమాట బిల్లులు. తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఇది ఒక ఉద్యోగికి సంబంధించినటువంటి పోల్ కండక్ట్ చేయగా ఎక్కువ శాతం బిల్లులన్నీ బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యాయి. అలాంటి బిల్లులన్నీ ఈరోజు జమ అవుతాయి. సో, ఇక చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మరికొన్ని బిల్లులు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా, ఈ బిల్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అనైతే చూపిస్తోంది. ఇది రాజోలు ట్రెజరీ టీచర్స్ సాలరీ బిల్ స్టేటస్ అండి. తర్వాత ఇంకో బిల్లు చెక్ చేయగా ఈ విధంగా పేమెంట్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అనైతే ఉంది. ఇది వైజాగ్ సీతమ్మ ధార బిల్ అన్నమాట. సో, చెక్ చేసుకోగలరు. జీతాల బిల్లులలో కదలిక. ఈ-కుబేర్ చేరిన కొన్ని బిల్లులు. ఇప్పటివరకు 28వ తేదీ వరకు అప్రూవల్ అయిన బిల్లులు ఈ-కుబేర్‌కైతే వెళ్ళాయి. సో, మరొక బిల్లు చూసుకోవచ్చు. ఈ-కుబేర్‌కైతే చేరింది. టీచర్స్ మార్చి నెల సాలరీ బిల్లండి. సో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి బిల్లు ఈ-కుబేర్‌కి వెళ్తున్నాయి. చెక్ చేసుకోగలరు. సో, ఇది కర్నూలు బిల్లండి. కర్నూలు, విజయనగరం సంబంధించినటువంటి బిల్లులు అన్నీ కూడా ఈ-కుబేర్ స్టేజ్‌కైతే చేరుకుంటున్నాయి. సో, చూడొచ్చు దాదాపుగా బిల్లులన్నీ ఈ-కుబేర్ స్టేజ్‌కైతే వెళ్ళాయి. ఇది చిత్తూరు సంబంధించిన బిల్లండి. చిత్తూరు ట్రెజరీ పరిధిలో. కాకినాడ బిల్లు ఈ-కుబేరు. చీరాల పెన్షనర్ యొక్క బిల్లు ఈ-కుబేర్ స్టేజ్‌కెళ్ళింది. సో, విశాఖపట్నం కూడా ఈ-కుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. కడప పెన్షనర్ బిల్లు ఈ-కుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. సో, చాలా మటుకు బిల్లులైతే ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్ వరకెళ్ళాయి. ఇది వాకాడు సంబంధించిన బిల్లు కూడా ఈ-కుబేరు. కర్నూలు ఈ-కుబేరు. పాలకొల్లు ఎస్టీఓ పరిధిలో ఎస్పీ సర్వీస్ పెన్షనర్ యొక్క బిల్లు ఈ-కుబేర్ స్టేజ్‌కి చేరుకోవడం జరిగింది. విజయవాడ ఈ-కుబేర్. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి ఈ-కుబేర్ స్టేజ్‌కి అయితే బిల్లులు చేరటం జరిగింది. ఎంపీడీఓ సాలరీ బిల్స్ కూడా స్టేటస్ ఇప్పుడు ఈ-కుబేర్ స్టేజ్‌కి అయితే చూపిస్తోంది. జెడ్పీహెచ్ఎస్ గుంటపల్లి అండి ఈ-కుబేర్ స్టేజ్‌కి అయితే వెళ్ళింది. సో, చూడొచ్చు టీచర్స్, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్ అంతా కూడా బిల్లులైతే ఈ-కుబేర్‌కెళ్తున్నాయి. సో, ఇనిషియల్‌గా పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ 0తో అలాట్ అవ్వడం జరిగిందండి బిల్లు. తర్వాత ఈ బిల్ అయితే ఫుల్ బ్యాచ్ నంబర్ అయితే అలాట్ అవ్వడం జరిగింది. సో, ఈ విధంగా బ్యాచ్ నంబర్స్ కూడా అలాట్ అయిన బిల్లులన్నీ ఈరోజు 10 గంటల తర్వాత జమ అవుతాయి. సో, ఈ విధంగా 2వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీ పరిధిలలో కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, ఈరోజు, రేపు, మర్నాటి లోపల 5వ తేదీ లోపల మనకు జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవ్వడం పూర్తి అవుతుందని తాజా సమాచారము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. మీరు గనక పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేస్తున్నట్లయితే సో, మీ బిల్లు స్టేటస్ అయితే తెలియజేయండి కామెంట్ ద్వారా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.